చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు పొద్దుగాలనే మరి ఏమేమి ముచ్చట్లు ఉన్నాయి ఏంది ఏం కథ ఏ పేపర్లల్లో ఏమేమి రాసుకొచ్చారు ఎవరెవరి జాతక బలం ఎట్లా ఉంది మరి ఏ రకంగా మనం ఇలా జ్యోతిష్యం చెప్పుకుందాం అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ముందుగాల మహాపత్రికను పట్టుకొచ్చిన దా ఇంట్లో కాంగ్రెసు కులగణనకు వ్యతిరేకి, దేశవ్యాప్తంగా కులగణన మోదీ సర్కారు ఘనతే, దేశవ్యాప్తంగా కులగణన మోదీ సర్కార్ ఘనతే. అమ్మా బండి సంజయ్, ఓహో బండి ఎద్దు బాగానే తనలాడుతుంది. మరి నిజమాన మరి కులగణన అని ఇప్పుడు 6 నెలల సంది మొర ముత్తుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అలా పని ముత్తదేనా ఇక? చూద్దాం మరి ఏం రాసుకొచ్చారు. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు, సుప్రీం న్యాయస్థానం తీర్పు రిజర్వు. పంజాబ్ సంచలన విజయం, ఇంటిదారి వచ్చిన ధోని సేన. గిదేందో చూద్దాం ముందుగా. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు, యుద్ధం ఖాయమంటున్న పాక్ మంత్రులు, భారీగా పాక్ సైన్యం రాజీనామాలు. మే 2న మోదీ కీలక ప్రకటన. పహల్గంలో ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పాకిస్తాన్ వణికిపోతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో భారత్ తమ మీద దాడి చేయడం ఖాయమని పాక్ మంత్రులు చెబుతున్నారు. భారతదేశం మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్ మీద సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది. తమకు రహస్య సమాచారం ఉందని పేర్కొంది. ఇక మరి ఇప్పుడు కూర్చేరాయి తీయలేనోడు ఏటేరాయి తీయబోయేటట్టు ఏమన్నా అందం సంద ఉందా ఈ పాకిస్తాన్లో ముచ్చట? ఏమన్నా ఏదో జర్ర ఇట్లా గీసిన. ఇప్పుడు బలగాలల్లా అన్నిట్లల్లా ఆరితేరి ఇప్పుడు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్టుంది. ఎవరికి? దాయాది దేశం ఈ పాకిస్తాన్కు, మన హిందుస్థాన్కు, భారతదేశానికి, పాకిస్తాన్కు, ఇండియాకు, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అంటే ఇండియాకు ఉన్న బలంలా భారతదేశానికి ఉన్న బలంలా ఒక 75% ఇటు బలం ఉంటే ఒక 20% ఇటు బలం ఉంది. ఆ 20% కూడా ఉందో లేదో. మరి ఇక అన్నిట్లలో ఆచారాలల్లా ఇక ప్రతి ఒక్క దాంట్లో అనుకో రాదురి. మరి వీళ్ళు ఏడా ఢీకొంటారు భారతదేశాన్ని? మరి వీళ్ళకి ఎందుకు ఇంత పొగరు? వీళ్ళు బాగా ఇప్పుడు మన భారతదేశానికి వెళ్ళి కూడా కొంత అప్పు తీసుకుపోయి ఇక ఏమైనా ఉగ్రవాదులకు అవి దేశానికి ఎట్లా ఉపయోగించుకుందాము, దేశ ప్రజలకు ఎట్లా ఉపయోగించుకుందాము అన్న సోయి లేదు వీళ్ళకు. ఏమైనా ఉగ్రవాదులకు తునకల కూర పెట్టాలి, మందు దాపాలి, బిర్రగా వాళ్ళని మేపాలి. ఇక ఇంట్లో ఇప్పుడు మరి ఏ దేశం వాడు వీరికి కనుసైగా చేసిండో, మరి ఎవడు హిమ్మతి ఇచ్చిండో కానీ వీడు కూచరాయి తీయలేనివాడు ఏటరాయి తీస్తా అన్నట్టుగా తయారయ్యి ఇవాళ నిన్న మొన్న ఇక ఉడత ఊపులు ఊపుతా ఉండు. మీ లెక్కేంది, మీ అంతేంది, మీ ఖాత ఏంది, మీ కార్ఖాన ఏంది, మేము తక్కువనామా? మాటకు అది ఇది అన్నట్టుగా మాట్లాడుతుర్రు. మాది కూడా బలం ఉంది, ఇక చూద్దామన్న కాడికి వచ్చింది కథ. ఇక దీని మీద ఎప్పుడైతే 26 మందిని పొట్టన పెట్టుకున్నారో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు, అరే నాయన జరగాలం బట్టి ఇలా వాళ్ళని పొతం పెడదాము, ఉగ్రవాదులను ఎందుకు పెంచి పోషిస్తున్నారు మీరు? ఇట్నే వదిలిపెడితే ఇంకేమైనా చేస్తారు? అంత చేత కాకుంటున్నావా మేము? అంత గాజులు పెట్టుకొని ఉన్నావా? ఇక మీ అంతే చూస్తాం, మీ కథే చూస్తామని ఇప్పుడు మోడీ సారు మొత్తం ఇప్పుడు ఈ సైనిక దళాలకు, ఈ త్రివిధ దళాలకు మొత్తం స్వేచ్ఛనిచ్చిండు, పూర్తి బలం ఇచ్చిండు. మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో ఏం కథ, మీరు చేసినోళ్ళు కావాలి అని ఇక ఢిల్లీలో మీటింగుల మీద మీటింగులు పెట్టి ఇక మరి వాళ్ళకు ఆ రకంగా చెప్పేసరికి ఇక వాళ్ళకు అనుకున్నంత బలం వచ్చి ఇక ఎక్కడెక్కడ ఏంది ఏం కథ అని బాగా బిర్ర ఇక కావాలి కాసి ఎప్పుడు ఏ క్షణాన ఏం చేద్దామన్న ఆలోచన మీద వీళ్ళుంటే వీళ్ళు చేస్తట్టే ఉండరు అని ఇప్పుడు వాళ్ళకు దడుగు పుట్టింది.
ఇక వాళ్ళవి కూడా విమానాలు ఇటు పోకుండా చేసిర్రు, రాకుండా చేసిర్రు భారతదేశం మీదంగా, నీళ్ళని ఆపిర్రు. ఇక ఇట్లా అయ్యేసరికి ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు కంటి మీద కొనుగోలు లేకుండా అవుతుంది. అయితే ఇప్పుడు ఒక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే, మంది మాటలు పట్టుకొని మారువానం పోతే వెనకడికి పెద్దోళ్ళు తప్ప చెప్పలే, మంది మాటలు పట్టుకొని మారువానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లగమైందట. అగో ఇప్పుడు గట్టినే ఉంది. వీడు మరి పక్క దేశపోని ఏ దేశపోని మాట పట్టుకొని వీళ్ళు మరి ఎందుకు సెలరేగిపోతుర్రో, ఎందుకు ఇట శంగడం బెంగడం ఎగురుతుర్రో కానీ మొత్తానికి ఇక భారత్ ఇండియా అన్ని దిక్కుల గురి పెట్టి తాత కొడక ఇక రా, ఇక నీ సంగతి ఎంతవరకైనా పురస్తే అని నమ్మించి ఇక మాట పెట్టుకొని కూర్చుందో ఇక ఈ పాకిస్తాన్ కోయిలాగాలకు అర్థమైంది. ఇక మన కాడ అంత బలం లేదు, అంత బలగం లేదు, వాళ్ళు ఇక ఏమైనా చేస్తట్టు అనేది బిర్రగా నాటకపోయి ఇక ఎట్ట చేద్దాము ఏంది ఏం కథ అని ఇక ఉరికిరట ఐక్యరాజ్య సమితి కాడికి. ఐక్యరాజ్య సమితి కాడికి పోయి పద్ధతి పెట్టి ఎట్ట చేస్తారో ఏం కథో జర ఈ యుద్ధాన్ని మాత్రం ఆపే ఉపాయం చేయాలి, లేకపోతే మా పునుకు ఆపుతట్టుర్రు, మామూలని తెర్లు చేస్తట్టుర్రు, మాకు 7 జడ నీళ్ళు దాపుతట్టుర్రు అని మళ్ళీ ఎప్పటిగా ఎరగం పిల్లగాని లేక ఐక్యరాజ్య సమితి కాడికి పోయి పద్ధతి పట్టుకుంటా ఈ నాటకాలు ఆడుతుర్రు. మరి ఈయనకి ఎవరు ఇచ్చారు హిమ్మతి ఇట్లా ఉసుగొలిపి ఈ రకంగా చెయ్యి అనేది ఎవరు ఇచ్చారు హిమ్మతి? ఆడు బయటికి రావాలి. అప్పుడు అనిపిస్తుంది అరే నేను సుక్కున్నా. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఏదన్నా వ్యవహారం ఉంటే వద్దురా అది ఇదని ఒక బుద్ధిగాల మాట చెప్పాడు ఓడోడు కొంచెగాలోడు ఏం చేస్తాడు, ఏమందా నువ్వు చూసుకోపా నేనున్నగా నీకు ఎందుకు, నువ్వు కానీ నేనున్నా నీకు సపోర్ట్గా ఉన్నా అంటాడు. పోనీ అది బిర్రు అయినాక ఎక్కడక్కడ అయినాక ఈ 7 మందిలో సందులో ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. అగో ఇప్పుడు గదే కథ అయింది పాకిస్తాన్ అన్నది. ఐసీకి తైసి అని ఉర్రి అంటే డుర్రి అంటే ఉరకలు పెట్టిరు. ఇక నిన్నే అలా కంటి మీద కునుగు లేకుండా బంతుర్రు. ఏదైనా సిగ్గి శరం ఉందా ఈ పాకిస్తాన్ వాళ్ళకు? వీళ్ళకు ఇప్పుడు అక్కడ చికెన్ రేటు 800 ఆట, చికెన్ రేటు 800, కిలో బియ్యం 350. అక్కడ జనాలు అల్ల కల్లో ఈ అస్తవ్యస్తంగా ఎట్ట బతుకుదాము, ఏం చేద్దాము, ఏం తిందాము, ఏంది గందరగోళము. నిత్యావసర సరుకులు పోయి మొత్తం కొండ మీద కూర్చున్నాయట. వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యమేంది అన్న సోయి లేదు. ఏమైనా ఉగ్రవాదులను మేపాలి, ఉగ్రవాదులను బలవబెట్టాలి, భారతదేశం మీదకి తోలియాలి. ఇక ఎన్నడూ సిగ్గిలజ్జ వస్తుందో ఈ బయటవాజకాలకు మరి ఎట్లయిద్దో కానీ మొత్తానికైతే ఇప్పుడు కుర్దిలబడ్డ ఎలుకోలే తనలాడుతుర్రు. ఇక అన్నీ ఇట్లా గురి పెట్టి ఇట్లనే ఉర్రు ఇప్పుడు మన 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 బలగాలు ఇట పెట్టి కూర్చుర్రు. కొడుక్క ఆడు ఇప్పుడు శివ సిటుకువన్నా కమ్మ కలుకువన్నా వేసుడే. ఇక ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ రకంగా పెట్టాలి, నీళ్ళల్లో మీదంగా, ముగుల మీదంగా, కొండ మీదంగా, భూమి మీదంగా, భూమి లోపలంగా, నీళ్ళల్లా, సముద్రాలకి నీళ్ళల్లో అన్ని తీరా ఇప్పుడు మన బలగాలు మాట పెట్టుకొని కూర్చుర్రు. ఇక రేపు తాత కొడుకుల పంచలు నానవలసిందే, పటా పంచలు కావాల్సిందే, ఇక పగ తీర్చుకోవాల్సిందే అన్నట్టుగా మనోళ్ళు. ఎందుకంటే మరి మోడీ కూడా ఆ రకంగా వాళ్ళకు బలం ఇచ్చిండు. మీకు పూర్తి అధికారం, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఇక మీ ఇష్టమే ఇష్టపరం అన్నట్టుగా అనేసరికి ఇక తాత కొడుకులకు ఇప్పుడు ఇక కిందంగా తడుస్తుంది అనుకోరాదు. ఇప్పుడు కాంగ్రెసు కులగణనకు వ్యతిరేకి బండేన మాట మాట్లాడితే జర్నన్న అందం సందం ఉండాలనే బండేన. ఇప్పుడు ఏం తక్కువ ఏడాది పొద్దు కాంచి కులగణన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం తిరిగి తిప్పకాయ అయి అన్ని పేదోళ్ళ గోసలు, బాధలు, నానా అవస్థలు, సామాన్యుల బతుకులు ఎట్లా ఉన్నాయి, బీసీల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని ఇక మరి ఆ రకంగా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరిగి ఇక లాభం లేదు, కులగణన చెయ్యాలి, తెలంగాణలో ఏది ఏమైనా కులగణన మొదలు పెట్టాలి, దీన్ని పూర్తి చేయాలి, ఇది దేశ వెలుపన విస్తరించాలి, దేశంలో కూడా మూత మోగియాలని అది కంకణం కట్టుకోరు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. బీసీలకు 42% రిజర్వేషన్లు,
కల్పించాలి, పెంచాలి అని ఇక వాళ్ళు అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఇక మరి వాళ్ళు చట్టం తయారు చేసుకొని తీసుకుపోయి ఢిల్లీలో చెప్పారు. ఇక మరి ఎట్టనుకుర్రో ఏమనుకుర్రో కానీ మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు కూడా ఆ జై అంటే జై అని ఇప్పుడు కులగణనకు ఇప్పుడు జై కొడుతుర్రు. జనగణన కులగణన. ఇక జనగణనలో ఇక బీసీల కథ ఏంది, ఎస్సీ ఎస్టీల కథ ఏంది, మైనార్టీల కథ ఏంది, సబ్బండ వర్గాల కథ ఏందని తేలబోతుంది. కాబట్టి ఇక వీళ్ళు కూడా బీసీ కులగణనకు ఇప్పుడు పచ్చ జెండా ఊపిరు. మరి ఇదంతా ఇప్పుడు మళ్ళా మాదే అంటారు. మరి ఈ పాటి బుద్ధిగాళ్ళు ఇంతమంది మరి ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు ముందు నడవలేదు? ఇక ఇప్పుడు వీళ్ళు బీసీ కులగణన మేము చేసినాము, ఈ బీసీ కులగణన దేశం వైపున చేయాలని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు డప్పు కొట్టి దండోరేసి మోగిస్తుంటే ఇదేదో అయితట్టుంది. రాబోయే రోజుల్లో ఏదో అయితట్టుంది. ఎట్ట చేద్దాం, ఏం చేద్దాం, బీసీలంతా ఏకమయ్య కాడికి వచ్చింది అని ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఎటు తిరుగుతున్నాయ్యా? బీసీల వైపు తిరుగుతున్నాయి. బీసీలు అత్యధిక జనాభా కలిగిన బీసీలు కాబట్టి ఈ బీసీల చుట్టే ఇక తిరగడం మొదలుపెట్టినాయి. లేకపోతే ఇక లేదు వామ్మో మళ్ళీ అది కాదు ఇది కూదు, అది దానికి అడ్డగాలు వేస్తే కథ ఇంకో కాడికి వస్తుంది. కాబట్టి ఎట్టుబడి ఇక ఈ బీసీ కులగణను మనం కూడా ముందు పడకపోతే రేపు కథ ఇంకో తిరుగుంటుంది అనేది ఇక మోడీ కూడా ఆలోచన చేసుకున్నట్టుండు. జనగణనలో కులగణన, కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం, మోదీ నిర్ణయంపై రాహుల్ హర్షం. మంచిదే, బుద్ధిగల మాట మాట్లాడితే శభాష్ అనవలసిందే. ఇక దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేలో పారదర్శకత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఏదో ఒకటి చూపాలి కదా, ఏమంకంటే ఏలంక అన్నట్టుగా. నేడు కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీను సూపర్ కేబినెట్గా వ్యవహరిస్తారు. నేడు జరిగిన భేటీలో కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన అంశం కేంద్రం పరిధిలోకి వస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాలు మాత్రం సర్వేల పేరుతో వాటిని నిర్వహించాయన్నారు. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల వాటిని చేపట్టారని విమర్శించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా చేపట్టాలన్నది మోదీ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. ఇక ఈ రకంగా మోదీ కూడా ఇప్పుడు సంకలు గుద్దుకుంటుండు, జబ్బలు దరుచుకుంటుండు, సై అంటే సై అంటుండు, కులగణనకు సై అంటే సై అంటుండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మా అడుగుజాడలనే మీరు నడుస్తున్నారు, మేము చూపించిన తోవలనే మీరు వస్తున్నారు. కులగణన ఇది మరి దేశానికి రోల్ మోడల్గా నిలవాల్సిందే అన్నట్టుగా వాళ్ళు తెలంగాణలో బీసీ కులగణన అనేది చేపట్టి ఇక ఇది దేశ వెలుపల విస్తరించాలని వాళ్ళు కంకణం కట్టుకుంటే ఇక ఇంట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా గిదే తవ్వకొచ్చిర్రు. అయినా మేము స్వాగతిస్తున్నాము. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, స్వాగతిస్తున్నాము మోదీ నిర్ణయంపై రాహుల్ హర్షం. సరే, ఇక 10 ఏళ్ళు మాదే అధికారం, ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం. కేసీఆర్ మాటల్లో కళ్ళల్లో విషం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయ్యిందా? మరో 10 ఏళ్ళు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నేత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక మొన్న పెద్ద మనిషి కేసీరావు వరంగల్ ఇరకతుర్తిలో మూత మోగించిండు. నేను అనుకున్న తెలంగాణ కాదు, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగిపాయే, నా మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది,
నేను తెచ్చిన తెలంగాణ నా కళ్ళ ముందరనే తెర్లు కాబోతుంది. ఎట్ట చేద్దు ఏం చేద్దు, నాకు కంటి మీద కునుగు లేకుండా అసలు నాకు నిద్రే పడతలేదు. నాకు మీరేమన్నా అనుకోని పుచ్చడు దుఃఖం గుండెల నిండిపోయింది, దుఃఖం వస్తుంది, మనసు కాలుతుంది, లోపల కాలుతుందట ఆయనకు. ఇక అవి ఇక పెద్ద మనిషి అన్నాడు. అయితే ఇక అందులో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు ఫస్ట్ విలను కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెసే. ఇక కాంగ్రెస్ అన్నిట్లల్లో ఫెయిల్ అయ్యింది, అరొక దాంట్లో ఫెయిల్ అయ్యింది అని ఇక పుస ఎత్తేసిండు. ఇక దీనికి ఇక నిన్న మరి ఇక రవీంద్ర భారతిలో ఏదో మీటింగ్ పెట్టినట్టుండు. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ఇక మళ్ళీ 10వ తరగతి ఆ పోరగాళ్ళ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేసి ఇక మొత్తానికైతే మరి పిల్ల బచ్చకాయలకే సమాధానం చెప్తలేడు. నన్ను అసెంబ్లీకి రమ్మంటారు కానీ నేను అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా, మా పిల్ల బచ్చకాయలకే సమాధానం చెప్తలేడు అని కేసీరావు కూడా సభలో అన్నాడు. ఇక దానికి రేవంత్ రెడ్డి ఏమనుకొస్తుండు, మరి పిల్ల బచ్చకాయలకైతే మరి పిల్ల బచ్చకాయలకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, మరి ఆ పిల్ల బచ్చకాయలకు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు మరి ఆ పిల్ల బచ్చకాయలే తోలుతున్నావు, పిల్ల బచ్చకాయలకు నీకు అంత నమ్మకం ఉంది, పిల్ల బచ్చకాయలంటే నీకు అది ఉంది, మరి పిల్ల బచ్చకాయలకు నువ్వు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తలేవు అని ఇప్పుడు నేనేం తక్కువ చేసినా, నేను ఏది ఆపినా, రుణమాఫీ చేయలేదా, కరెంట్ ఇస్తలేనా, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తలేనా, ఆడోళ్లకు ఉచిత బస్సు ఇస్తలేనా, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేనా, ఆరోగ్యశ్రీ ఇస్తలేనా, షాదీ ముబారక్ ఇస్తలేనా, కళ్యాణ లక్ష్మి ఇస్తలేనా అన్ని ఇస్తలేమున్నా నాదేముంది తప్పు. ఇక 10 ఏళ్ళు ఇక నువ్వు ఫామ్ హౌజులనే ఇక నీ చరిత్ర సమాధి కావాలి అని ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ముంగట వేసుకుండు. ఇక మరి చూడాలి రేపు తెలంగాణకు మరి విలను ఎవరు కాబోతున్నారు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అనేది కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముంగటేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో చేతగాని పాలన ఇదని వాళ్ళు అంటున్నారు. నువ్వు 10 ఏళ్లలో చెయ్యండి, మేము 16 నెలల్లో చేసి చూపించినామని వీళ్ళు అంటున్నారు. చూడాలి మరి రేపు ఏమవుతుంది, ఎట్లా ఏంది ఏం కథ. మరి నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌజుల్లోనే ఆయన చరిత్ర పరిసమాప్తం అవుతుందా, 10 ఏళ్ళు మాదే అని అధికారం అంటున్నారు, లేదు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని వాళ్ళు అంటున్నారు. చూద్దాం దీని మీద మరి జనాలు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా ఏంది ఏం కథ అనేది జర్ర ముందరనే ఉంది ముసుళ్ళ పండుగ. తెలంగాణ బోనాల జాతరకు ముహూర్తం ఫిక్సు. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం. జూన్ 26న గోల్కొండ బోనాలు, జూలై 13న లష్కర్ బోనాలు, జూలై 24న పాతబస్తీ బోనాలు. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం, బొట్ల బోనం తెలంగాణ పానం. ఎర్రమట్టి అలుగు బిడిస ఎత్తెను రాగం, బొట్ల బోనం తెలంగాణ పానం. శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో, ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో. దగ్గరికి వచ్చింది ఇక రేపటి సంధి. ఇక పోరగాళ్ళ కండు మొత్తము ఇక నేను చెప్పగానే బోనాల పండుగ వంక పెట్టుకొని పోరగాళ్ళు నీ దండం పెట్టి ఏ పొల్ల లంగబోని కట్టుకుంది, ఏ పొల్ల నెత్తిన పూలు పెట్టుకుంది, ఇక ఏ పొల్ల ఏం చేస్తుంది, ఏ పొల్ల ఎంత ముద్దుగా తయారైంది. ఇక ఈ బాల్ బచ్చ పోరగాళ్ళు చల్లకుండా ఇక రేపటి ఇక బళ్ళు ఇట్లా లేవు. మళ్ళీ బళ్ళు వస్తాయో ఏమో కానీ ఇక బోనాల పండుగలు మాత్రము తీరుగా సీటు కొట్టుకుంటా దరు వేసుకుంటా సుక్క ముక్క. బోనాల పండుగ అంటే ఏంది, సుక్క ముక్క అంటే తెలంగాణకు పంచ ప్రాణమాయ. ఇక ఇప్పుడు అన్నిట్లల్లో తెలంగాణ సుక్క ముక్కల మాత్రము
ముందడుగులనే మన తెలంగాణ ఉంది. ఇక మరి బోనాల సందడి కాబోతుంది. డోరు దెబ్బల ఆటలు, శివసత్తుల సింధులు, తీన్మారు పాటలు. మొత్తానికైతే తెలంగాణ బోనాల జాతరకు ఇక మరి పచ్చజెండా ఊపింది సర్కారు. గోల్కొండలో జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం ఎత్తారు గోల్కొండల. అమ్మ ఎక్కడి బోనం ఈడ బోనం అంతుంటారు. ఇక ఇంత కథ నడుస్తూనే ఉంటుంది. ఇక లోపటంగా ఆడంగా నాడు పోతే మొత్తం ఇక ఆ తొర్రలల్లా అరలల్లా ఆడ ఈడ మెట్ల కాడ అలా కథే కాదు, అలా కారకానే కాదు. ఇక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం పెట్టినా చూడాలి. పోరగాళ్ళ కథ ఇక వాళ్ళ బండ్ల మీద బడమీల మీద వేసుకొని ఇక తిప్పుతుంటారు, తిరుగుతుంటారు. ఇక వాళ్ళ ప్రేమలు కాదు, వాళ్ళ కథలు కాదు, వాళ్ళ వ్యవహారం కాదు. మొత్తానికి బోనాల పండుగ సందడి మరి సురువు కాబోతుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే నా బిడ్డ పాస్ కావాలి, లేకపోతే నా కొడుకు పొల్ల పుట్టాలి, మేము అనుకున్నది కావాలి, మా ఇల్లు కోరిక నెరవేరాలి, మా పొలగానికి ఉద్యోగం రావాలి, నా బిడ్డకు పెళ్లి కావాలి. ఈ రకంగా తల్లిదండ్రులు పోరగాళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఆ ఆశలు నెరవేరాలి. తల్లి ఎల్లమ్మ గంపంత కన్ను పెట్టుకొని నువ్వు ఇక మరి ప్రపంచాన్ని చూస్తున్నావు తల్లి. నువ్వు లేని ఏడ ఉంది అన్నీ నీకు ఎరికే తల్లి. నువ్వు ఎట్ట చేసినా నువ్వే తల్లి, మా కోరిక నెరవేర్చాలి, తప్పకుండా నీకు మొక్కు ఒప్పచెప్తాము అని ఇక మరి భక్తులు సంబురం కూడా మనం కూడా మంచుకుందాం. చలో సంబురం కూడా మనం కూడా మంచుకుందాం. చలో ఇటు ధాన్యం కాంటా పూర్తి, అటు రైతు ఖాతాల్లో డబ్బుల జమ, ఎప్పటికప్పుడు బోనస్ చెల్లింపు. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరిస్తున్న సన్నధాన్యం క్వింటాలుకు 500 చొప్పున ఇస్తున్న బోనసులు కూడా తక్షణమే వెంటనే మేఘాల మీద చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. ఇక హైదరాబాదులో ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల భవన్ నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తానికి ఇట్లా ఒడ్లు వస్తున్నాయో లేదు అంటే ఇక రైతు ఇక కాంట వేసుకొని ఇక ఇంటికి పోయే లోపే పసలు వాడాలి అన్నట్టుగా మాట్లాడుతుండు. ఎందుకంటే మరి ఆరుగాలం చేసిన రైతన్న పెట్టుబడి పెట్టి ఉంటాడు కాబట్టి ఇక ఇప్పుడు ఆయనకు 1,00,000 ఖర్చులు. ఇప్పుడు ఇక రేపటి సంది పండుగలు, పబ్బాలు, ఇంటి పండుగ, బయటి పండుగ, కులం పండుగ, ఎన్నో పండుగలు పబ్బాలు ఉంటాయి ఇప్పుడు రైతన్నకు. ఇక అవన్నీ ఎలా తీసుకోవాలి, ఆయన పెట్టిన పెట్టుబడి ఆడపిల్లలు పిలుచుకొని పండుగ చేసుకోవాలి. ఇక అందుకనే మరి ఇక రైతన్నకు ఏ లోటు రాకుండా ఏ లోటు లేకుండా మళ్ళా అయ్యో ఒడ్లు పోస్తీవి కాంట అయిపోయా ఇంతవరకు దాకా పశ్చే పరక పడదాయే ఎట్ట చేద్దు ఏం చేద్దు అన్న పికరు పడకుండా ఎమ్మటే మేఘాల మీద పైసలు రైతుల అకౌంట్లలో జమ చేయాలని ఇక మరి నీళ్ళ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఈ రకంగా ఇక మరి అధికారులను ఆదేశించిందట. ఇక మొత్తానికి 10th 10వ తరగతి ఫలితాలు ఇక రానే వచ్చినాయి. 10th 92.78% పాస్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మొదటి స్థానంలో బాలికలు, 2 పాఠశాలల్లో 0 ఉత్తీర్ణత. ప్రైవేట్ స్కూళ్ళ కంటే గురుకులాల ఫలితాలే మెరుగు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బుధవారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల విడుదల కార్యక్రమంతో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు. పరీక్షా ఫలితాల్లో 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో 96% విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోలిస్తే 1.47% అధికంగా ఉత్తీర్ణత నమోదయ్యింది. ప్రతి ఏడాది మాదిరిగానే బాలులు 91.32%,
ఉత్తీర్ణత సాధించగా బాలికలు 94.26. ఆడపిల్లలే ఉంది కథ, అవా మొత్తం ఆడపిల్లలదే. ఇక మగ పొరగాల మనవేటిరు, ఆడపొరగాలదే ఇప్పుడు అవా నడుస్తుంది. ఈసారి కూడా బాలికలదే పై చేయిగా నిలబడడం గమనార్హం. బాలికల కంటే బాలురు 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 4629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. అలాగే 2 పాఠశాలలు మాత్రము 0% ఫలితాలు పొందాయి. అత్యధికంగా గురుకుల పాఠశాలల్లో 98.7% ఉత్తీర్ణత నమోదు కాగా ప్రైవేటు పాఠశాలల్లో 94.21% విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే ఇప్పుడు సర్కారు బళ్ళల్లోనే మూత మోగిచ్చిరు పోరగాళ్ళు. సర్కారు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళే ఉన్నారు ముందంజలో. ఇక మరి చదువు సారెడు బలపాలు దోషడు అన్నట్టు మోతకోలు పుస్తకాలు వేసుకొని మరి ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టి పద్ధతులు బట్టి లక్షల కొద్దిగా రూపాయలు గుమ్మరిచ్చి మరి అంత చేసి ఇంత చేసి ఎంత చేసినా అంత పోయి బొంతలనే ఉందన్నట్టుగా ఇక మరి ప్రైవేటు పాఠశాలలకు మనం చెమట పొడిపించి కన్నా కష్టం చేసి పశలని దారపోసి ఇంత చేసినా సర్కారు బళ్ళలో చదువుకున్న పోరగాళ్ళే ముందంజలో ఉన్నారు అనేది ఇక మరి మొత్తానికైతే ఈ రకంగా 10th ఫలితాలు విడుదల చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అందులో ఆడి పొరగాళ్ళదే అవా ఉంది, ఇక సర్కారు బళ్ళదే అవా ఉంది, ప్రైవేటు బళ్ళు పండుకున్నాయి అనేది అనుకొస్తున్నారు. సరే, నమస్తే తెలంగాణ. ఏముందయ్యా, కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన. రేవంత్ సర్కారు సర్వే బుట్టదాకలే. ఓ అమ్మో, లోపాలపై ఆది నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు. 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే. పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం. రేవంత్ సర్కారు మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం. కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారు. ఇగో త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా గణనలోనే కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన బుట్టదాఖలయ్యే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రాలు నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేయడమే ఇందుకు కారణం. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని, వివిధ రాష్ట్రాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టాలని అశ్విని వైష్ణవ్ పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్వహించిన సర్వే బుట్టదాఖలు కానున్నది. కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వానికి కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరేమీ కాదని తేడతెల్లమైంది. వెరసి సర్వే కోసం వెచ్చించిన 160 కోట్లు నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి జనాభా గణన సర్వే అనేవి 2 వేరు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో కులగణన అని చేపట్టింది, కానీ అదే వైద్య అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ఉండాలనేది మరి అందరికీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ కలలు. కానీ ఈ రకంగా భారత్ జోడో యాత్ర పేరు మీద మరి జనాల కష్టాలను కన్నీళ్ళను చూసి ఈ కథ ముంగటేసుకుంటే ఆ కథకు వస్తారు కల్లా ఇప్పుడు ఈ కథ బీఆర్ఎస్లు ఏమంటారు, అదంతా బుట్టదాఖలయ్యే కథే, అదంతా ఉత్తముచ్చటే. బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు అనేది ఉత్తముచ్చటే అని ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. ఇవి చూపించారు కదా, ఏదో ఒకటి చూపించారు కదా. బీసీల రిజర్వేషన్లు 33 ఉన్న శాతాన్ని 23% గుంజుకొచ్చిన ఘనత మళ్ళీ ఆలదే. 33% ఉన్న బీసీల రిజర్వేషన్ని 23% గుంజుకొచ్చింది.
వాళ్ళదే మళ్ళీ ఇప్పుడు మీ విధంగా ఈ రకంగా ఇక బట్ట కాల్చి మీదేస్తారు. ఇది పద్ధతేనా? ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎవరు మంచి చేస్తుర్రు, ఎవరు ఏం చేస్తుర్రు, ఎవరు బట్టగాల్చి మీద చేస్తుర్రు, ఎవరు బదనాం చేస్తుర్రు, ఏంది ఏం కథ అనేది ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలి. నిజమేందో పసిగట్టాలి. ఇక బా ఇక దీంతో పెట్టుకుంటే పొద్దుపోద్ది. ఈనాడు కులగణనకు సై, జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం. ఇంకా ఇది కథే. ఇది కులగణన కథే. ఇంట్లో ఒకటి పాకిస్తాన్ ఇండియాకు ఒకటి యుద్ధం మీద ఒకటి కథ రాసుకొచ్చారు, అది విందాము. ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు, ఏదమ్మది ఏదో ఉండే ఇలా కానట్టుంది అది. సరే, ఇలా కానట్టుంది అది. 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం, మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమపై 36 గంటల్లోగా దాడి చేయవచ్చని పాకిస్తాన్ చెబుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన నిఘా సమాచారం తమ వద్ద ఉందంటోంది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు అధికమవుతున్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ బుధవారం ఇస్లామాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సరిహద్దుల్లోని పరిస్థితిని సమీక్షించింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. భారత్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్లైన్లో మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ కాల్పుల ఘటనలపై భారత్ తీవ్రంగా మండిపడిందని విశ్వసనీయ సమాచారం. పరిస్థితి తీవ్రతను గమనించిన పాకిస్తాన్ బుధవారం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల నుంచి తన ఆక్రమణలోని కాశ్మీర్ ప్రాంత గిల్గిత్, స్కర్దు, ఇతర ఈశాన్య నగరాలకు వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. అదే సమయంలో గగనతలంలో నిఘాను పాక్ ముమ్మరం చేసినట్టు తెలిపింది. పాక్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీలు లేకుండా నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటం జారీ చేసింది. భారత విమానాలపై పాక్ ఇలాంటి నిషేధాన్ని వారం క్రితం విధించింది. అప్పుడు పుల్వామా, ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపిన నేపథ్యంలో ఆయన అధ్యక్షతనే బుధవారం మరో 2 కీలక సమావేశాలు జరిగాయి. దేశ రక్షణపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
భేటీ ఒకటి కాగా దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ మరొకటి. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన ఇదే కమిటీ భేటీలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్య దేశం వాణిజ్య హోదా రద్దుతో పాటు పాక్పై మెరుపుదాడి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత CCPA సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ రకంగా వాళ్ళకు తెలిసిపోయింది, ముందు నాతో తలపడు భారత్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్. వాళ్ళకు ఇప్పుడు కింద మీద ఒకటే అదురు జోరబడ్డది. చూడాలి మరి ఈ యుద్ధం మరి దగ్గరకు వచ్చింది, మూతి ముంగడికి వచ్చింది అనేది మాత్రం తెలుస్తుంది. సరే, సాక్షి ఇంకేం రాసుకొచ్చారు? కులగణనకు ఓకే. అక్షయ తృతీయ జోరుగా కొనుగోలు. అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్న అక్షయ తృతీయ సెంటిమెంటు అమ్మకాలకు అండగా నిలిచింది. నిన్న మొన్న బంగారం షాపులకు పోవాలంటే ఏదో బరివెత్తుకున్నట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎట్లా పోవాలి, ఏం చేయాలి అనేది ఎందుకంటే మరి ఒకటా రెండా లక్షకు వచ్చే ₹1,00,000 పెట్టి బంగారం కొనాలంటే మరి దుఃఖం వస్తుంది, పానం ముక్కులకు వస్తుంది. వామ్మో 1,00,000 అని పానం అదురుతుంది. బంగారం షాపులు కూడా నిన్న మొన్న వన్య తప్పి చిన్నపోయినాయి. ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఈయన కడుపు కాల, ఈయన ఘోరం కాల, ఈయన మొద్దాడు దెబ్బ, ట్రంప్ గారు పెట్టిన బువ్వకు ఇవాళ ఇంత అయిపోయే, షేర్ మార్కెట్లు షేక్ అయిపోయి ఆఖరికి వస్తారకల్లా మరి బంగారం పోయి కొండెక్కి కూర్చుంది. ఈ బంగారం కొంటందుకు జనాలు వస్తలేరు, కదులుతలేరు. మాకు షాపులల్లా జీతగాళ్ళకు కూడా జీతాలు ఎట్లా ఇవ్వాలి, ఏంది ఏం కథ అనే కాడికి యజమానికి ఈ తలకాయ కొట్టుకునే కాడికి వచ్చింది కథ. నిన్న అక్షయ తృతీయ సందర్భంగా మరి ఎంతసేపు చెప్పు ఆయన ఆఖరికి సీమకాలంత నన్న బంగారం కొనాలి, కొంచెం మంచిది అనేది ఉంది. కాబట్టి అందుకనే నిన్న జర్ర తారాడిరాట సీమన గుంపోలే జర్ర ఆడా కనబడే వరకనే బంగారం షాపులకు జర్రంతా జర్ర ఊపిరాడినట్టుగా అనిపించిందట. గిని కథ బంగారం చల్లకుండా బంగారం కథ అసలు చెప్పవశం లేకుండా ఉంది బంగారం కథ. ఏందే ఒక్క వాత ఆయువన మారతలేదు. బసవకృప పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, హర్కర వేణుగోపాల్, ఎంపీ సురేష్ షెట్కార్, విహెచ్ తదితరులు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా? మళ్ళీ ఇదే కథ ఉంది. ఎల్లాకని చెప్పుకున్నాం ఈ కథ. ఐఏఎస్లు కావాలను, రాష్ట్రంలో తీవ్రంగా ఐఏఎస్ అధికారుల కొరత. ఇలా ఆయువన వార్త ఎన్నలేదు, అంత ఇదే ఉంది, అంత పంచకుల కషాయం ఏముంది. బీజేపీ కొయ్యాలి ఇంకేమంటున్నాయి. బెట్టింగ్ భూతానికి యువకుడు బలి. మేడ్చల్ అప్పులు చేసి ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడగా డబ్బులు పోవడంతో మనస్తాపంతో చెందిన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారము గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి రెండో కుమారుడు రాహుల్ ఇంటర్ వరకు చదివి ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడట. మద్యం తాగడం, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన రాహుల్ అలియాస్ సన్నీ కొన్ని రోజులుగా అప్పులు చేసి IPL బెట్టింగ్లో డబ్బులు పెట్టగా నష్టం వచ్చింది. ఏమైనా లజ్జ సిగ్గి ఉందా? ఏం సగదానం ఈ ఉత్త పుణ్యానికి పానం బాయ్.
దీంతో 4 లక్షల వరకు అప్పులు అయినాయట. ఇక దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాహుల్ సోమవారం రాత్రి ఇంట్లో పై పోర్షన్లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబీకులు మంగళవారం గమనించి కన్నీరు మున్నీరు అయ్యారు. బెట్టింగ్ భూతానికి యువకుడు బలి. గిట్లా యువత ఎలా కూడా మనం ఏం చెప్పుకున్నామంటే సుక్క ముక్క పౌదు దీనికి అలవాటు అయ్యారు. తాగుడుకు బాగా అలవాటు అయ్యారు. ఏడ ఉన్నావురా, ఏం తాగుదాంరా, ఇవాళ ఎన్ని బీరురా, వీళ్ళు ఆలోచన చేసేది ఒకటే యువత. ఇవాళ ఏమంది కావచ్చురా పుట్టినరోజు, పలానా శివది, పలానా శివగాంధీ పుట్టినరోజు ఉంది కదా, అరే పలానా కాడ పెడదాం దావతి. కానీ 5-6 కాటన్ల బీర్ అయితే మస్తు అవుతాయిరా, ఏమన్నా కానీ తాగుదాం, ఇలా మొత్తం ఎంజాయ్ చేయాలి, ఇదే కోరుకుంటున్నారు యువత. ఏమన్నంటే గింత ఏది అసలు ఏం చెప్పాలనో ఏమో అర్థమవుతుంది ఈ యువత గురించి. వాళ్ళు చదివేం చదువుతుర్రో, సందులల్లో ఏం తిరుగుతుర్రో, ఎటెట చేస్తుర్రో ఏం కథో, ఇంట్లోనే మళ్ళీ ప్రేమలు, ఓ పనికి వెళ్ళే ప్రేమలని. ఆయన నిండా 12 చదివాడు, ఆయన పనికి వెళ్ళే ప్రేమల ఆయన మునిగి తేలుతాడు. ఏడ సుక్క తాగుదాం, ఏడ ముక్కలు తిందాం, ఏడ సుక్క తాగుదాం, ఏడ దావత్ చేసుకుందాం, ఇక ఇదోటి అయింది. ఇక అందులో ఇక ఈ పనికి మళ్ళీ ఇక ఈ బెట్టింగ్ అని కొంత వచ్చి ఇక ఈ బెట్టింగ్లు పెట్టి ఇక ఇప్పుడు అందులో అందరు బాగానే ఉంటారు. సినిమాల కోసము వీళ్ళు కొరక సచ్చినట్టు, సినిమా హీరోల కోసం వాళ్ళు మంచిగా ఉంటారు. అభిమానులు నువ్వు అది నేను ఇది ఇట్లా. ఇక ఇప్పుడు ఇదేంది ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పెట్టగా 4 లక్షలు ఎందుకు అవసరమా? ఎవరో చేయబట్టి ఎవరి కోసము నీ పానం ఎందుకు బలి తీసుకోవాలి? నువ్వు ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి? నువ్వు ఈ తాగుడుకు బానిస ఎందుకు కావాలి? అయ్యమ్మను వేల్పించి నువ్వు ఈ రకంగా ఈ ఉద్దారకం చేసేది ఎందుకు? మందిని ముంచే వ్యవహారం చేసి అప్పులు చేసేది ఎందుకు? సచ్చేది ఎందుకు? సచ్చేం సాధిస్తావు నువ్వు? అందుకని అయ్యా, ముఖ్యంగా యువకులకు మా నేను పక్షాన మీ నర్సే తాత పద్ధతి బట్టి శరణు కోరి ఒక్కడే ముచ్చట చెప్తుండు. ఈ బెట్టింగ్ యాపులని, ఈ తాగుడుకు బానిసలై, చదువును సంకనాకిచ్చి, అమ్మాయిల మోజుల పడి, అయ్యామలం మేల్పించి, ఇప్పటికీ అయ్యా అమ్మ పాపం ఊర్లల్లో వాళ్ళు చెమట ఒడిపించి కన్న కష్టం చేసి, అయ్యో నా కొడుకు బాగుపడాలి, అయ్యో నా కొడుకు నౌకరు రావాలి, అయ్యో నా కొడుకు చదువుకు ఖర్చులు అవుతున్నాయో ఏమో, ఏడ తింటుండో ఏడ బంతుండో, ఆయవన్న కూడు తినాలి, ఆయవన్న బువ్వ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా కొడుకు రాబోయే రోజుల్లో ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్ధరియాలి అని అయ్యా అమ్మ పుట్టెడు ఆశ పెట్టుకొని పట్నం పంపిస్తే ఇక ఈ కోళ్ళాగలు సందులో తిరుగుకుంటా గీసగుండి కథలు నడిపిస్తున్నాయి. ఇంకా ఇళ్ళల్లో ఉండి కూడా ఎక్కడ తోయక ఏం చేయక కొంతమంది కోళ్ళాగలు కూడా పైసలు ఉండి కూడా ఓ 10 లక్షలు అకౌంట్లో ఉన్నాయంటే ఇక వాటిని ఎట్లా ఓడిపిద్దాం, ఏం చేద్దాం, ఏ ఆట ఆడదాం. ఆడు బెట్టింగ్ వాడు ఆయన కథ ఏది, వాడు పరకపిల్లనేసి కొర్రమట్టని గుంజే రకం. పరకపిల్లని ఎందుకు వేస్తుండు అనేది ఆలోచన చేస్తలేరు. వాడు పరకపిల్లనేసి కొర్రమట్టను గుంజుకొని వాడు బాగుపడుతుండు. ఇక వీళ్ళేమో ఆ మోజులో పడి ఉత్త పుణ్యానికి యువత ఈ చెడుదారిలో పోయి అన్యాలంగా అర్ధాంతరంగా ఆగమైపోతున్నారు. జ్యోతి ఇంట్లో ఏం రాసిరో, ఇంట్లో కూడా గయ్యే ఉంటాయి.
గదే గదే కథ ఉంది. దేశవ్యాప్తంగా కులగణన, ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, ఇక ఇలా ఇదే కథ ఉంది. 10 పటాకా, ఇక ఆడు వరగాలదే అవా అని చెప్పుకున్నాం వెళ్ళాక. ఇదేంది ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఈ పంచాయతీ చదవకుండా ఈ కొల్లాగా కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై సస్పెన్షన్ వేటు. ఇటీవలే ఆయనపై ఏసీబీ దాడి చేసింది. 200 కోట్ల ఆస్తులు గుర్తింపు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హరిరాము ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు విడుదల చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా కేసులో అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్తే వారిని 48 గంటలలోపు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. ఇందులో భాగంగానే హరిరాంపై చర్యలు తీసుకున్నారు. ఈఎన్సీ హరిరామ్ ఇంటితో పాటు మరో 14 చోట్ల ఏసీబీ ఈ నెల 26న దాడులు చేసి భారీగా ఆస్తులను గుర్తించిన విషయం తెలిసింది. ఈ మోతవారికి ఎక్కడెక్కడో ఫామ్ హౌస్లు ఉన్నాయట, ఎక్కడెక్కడో ఇళ్ళు ఉన్నాయట, ఎక్కడెక్కడో ప్లాట్లు ఉన్నాయట. అక్రమంగా మంది సొమ్ముకు నోసి పుట్టిండు ఈ మోతవారి. ఏమన్నా లజ్జ సిగ్గి లేకపోతే మంది కొంపలకు ఎట్లా ఎసరు పెట్టాలి, మందిని ఎట్లా ముంచాలి, మంది సొమ్ముతోని ఏం కొనాలి, మంది సొమ్ముతోటి ఏ రకంగా బడా బంగ్లాలల్లో సంసారం చేసుకుంటా పెద్ద పెద్ద కార్లల్లో తిరగాలి, ఇదే సోయి. అదే ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడితే ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. అంటే వీనికి కోట్లు ఉన్నా ఇంకా కోరిక పుట్టి ఈ రకంగా కొని తెచ్చుకుండు. ఆఖరికి వస్తారకల్లా బజార్లో పడ్డాడు, ఉన్న ఇలువ ఇజ్జది మొత్తం తీసేసుకుండు. ఇక ఈయనది ఇప్పుడు బతుకు. బజార్లో పడ్డాక ఈయన ముఖం ఎత్తుకొని తిరిగి ఎట్లా మాట్లాడతాడు, ఏం చేస్తాడు. నలుగురిలో ఇప్పుడు ఈయన మాట వెళ్తుందా? చుట్టాల పక్కాలు కూడా తూ అంటుండొచ్చు. ఏంద్రా ఈ బతుకు, కుక్క బతుకు అని. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మర్కుక్ మండలంలోనే హరిరామ్కు 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. చూసిరా, షేక్పేట కొండాపూర్లలో విల్లాలు, శ్రీనగర్ కాలనీలో 2 ఇండ్లు, మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నార్సింగ్లలో ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం పటాన్చెరులో 20 గుంటల భూమి, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనము. బా చెప్తుంటేనే గుండె అదురుతుంది. కుత్బుల్లాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేల్చారు. బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. హరిరామ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీగా ఆస్తులు పోగేశారని ఏసీబీ ప్రకటించింది. ఇక ఈ లంగ బద్మాషిగాడే గింత సంపాదిస్తే ఈ రకంగా గిన్ని ఆస్తులు ఈ రకంగా కూడబెట్టుకుంటే ఇక ఇంట్లో మరి కల్వకుంట్ల కుటుంబం కథ ఎంత నడిపించిందో అనేది అక్షరాల ఇప్పుడు తేడతెల్లమవుతుంది. చూసిరా, బాబా దండం పెడతారా నాయన, గిట్లా తయారయ్యారు, ఇట్లా నోరు ఆపుకొని ఇట్లా ఉండ్రు. సిగ్గు తప్పిన బతుకురు భూమి మీద. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశారు.